సంపాదన అపరిమితంగా వస్తున్నప్పుడు సహజంగా మనిషిని అతిశయం, అహం వరిస్తాయి. రేపు ఎలా అనేది ఆలోచించరు. తమతో సమానంగా ఖర్చు పెట్టలేని వారిని తక్కువగా చూడటం, ఎదుటివారి ఆత్మగౌరవాన్ని న్యూనత పరచటం చేస్తుంటారు. అదుపులేని ఖర్చు, ఆడంబరాల కోసం చేసే వ్యర్థ ఖర్చు అనర్థాలకు కారణమవుతుంది. చేతిలో పైసా లేనప్పుడు ఎంత పశ్చాత్తాప పడినా ప్రయోజనం ఉండదు. స్నేహితులు, బంధువులు దూరమవుతారు, వెనుక విమర్శిస్తూ ఉంటారు. దీనివల్ల తీవ్రమైన మానసిక వ్యాధకు గురవుతారు. కొంచెం ముందు ఆలోచనతో తగినంత ఖర్చు చేస్తూ, రేపటికి పొదుపు చేస్తూ ఉంటే జీవితం సుఖవంతమవుతుంది. పోయిన డబ్బునైనా తిరిగి సంపాదించవచ్చు, కానీ నోటి నుంచి ఒకసారి వెలువడిన మాటను వెనక్కి తీసుకోలేము. ఒక కఠినపు మాట బంధుత్వాలను, స్నేహాలను దూరం చేస్తుంది. మనసును ఆవేశం ఆక్రమిస్తున్నవేళ్ల మౌనంగా ఉండటం మేలు. మాట యొక్క కాఠిన్యం విషం కంటే, అగ్ని కంటే అతి భయంకరం అన్నాడు నన్నయ్య. ఒక ప్రేమ నిండిన మాట మనసు గాయాలను మాన్పుతుంది. ఒక స్ఫూర్తినిచ్చే మాట లక్ష్యసిద్ధి వైపు నడిపిస్తుంది. అవసరానికి మించి ఎక్కువగా మాట్లాడితే ఏవో పొరపాటు మాటలు, ఎదుటివారిని గాయపరిచే మాటలు రావటానికి అవకాశం ఎక్కువ. నాలుక అనేది జుట్టు ముడిపెట్టుతుంది, మనసులో విషం నింపుతుంది, అమృతాన్ని చిందిస్తుంది. నాలుక ఒకటే గాని నానా రూపాలు ధరిస్తుంది. అందుకే మాటకు, డబ్బుకు అదుపు పొదుపు అవసరం.